నామమునకు వందనాలు. ప్రైజ్ లార్డ్. దీని వాక్యం చెప్పకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు. శ్రేష్టమైన నామం, పవిత్రమైన నామం, పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వెలలేని స్తోత్రాలు, వందనాలు. నాకు ఇచ్చిన కృప ధన్యతను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యంలో మరి హోషేయ 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం ధ్యానించుకుందామండి. ప్రవక్తలు మరి చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు 12 మంది, పెద్ద ప్రవక్తలు 5 మంది అండి. హోషేయ మరి హోషేయ గురించి మనం ఇప్పుడు మరి 6వ అధ్యాయము మరి 1, 2, 3 వచనాలు ధ్యానించుకుందామండి. మనలను యెహోవా యొద్దకు మరలుదాము. మనము యెహోవా యొద్దకు మరలుదాము. మరి ఆయన యొద్దకు మనము మరలాలి. ఆయన కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆయన కొరకు మనము వాక్యం చదవాలి. ఆయన కొరకు మనము మరలాలి. అంటే దేవుని వైపు మరలాలి. ఆయన వైపు మనము మరలాలని వాక్యంలో చెప్పబడుచున్నది. దేవునికి వందనాలు. ఆయనను మరి చీల్చివేసెను. ఆయన మనల్ని చీల్చివేసెను. ఆయన మనల్ని బ్రతికించెను. ఆయన మనల్ని కొట్టెను. ఆయన మనల్ని బాగు చేసెను. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించెను. 2 దినములంటే మరి ఆయనను సిలువకి ఎక్కించినారు శుక్రవారం రోజు. అదేవిధంగా ఆయన మనల్ని బ్రతికించున్నట్లు ఆయన సముఖమునందు ఆయన మనల్ని స్థిరపరచెను. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు రండి. దేవుని గూర్చిన జ్ఞానము ఆయన సంపాదించుకున్నటకు రండి. దేవుని గూర్చిన జ్ఞానము ఆయన సంపాదించుకున్నట్లు ఆయన మనల్ని 3వ దినమున స్థిరపరచెను. దేవుడు మనల్ని 3వ దినమున మనల్ని స్థిరపరచెను. ఆయన బ్రతికించెను. ఆయన మనల్ని బ్రతికించెను. ఆయన మనల్ని బాగు చేసెను అని వాక్యంలో చెప్పబడుతుంది. అలాగే మనము కీర్తనలు 52:8 వచనంలో ఉంది, నేనైతే మరి దేవుని మందిరంలో పచ్చగా ఒలివ మొక్కలాగా ఇందును. పచ్చగా ఒలివ మొక్కలాగా మనము ఉంటాము. దేవుని మందిరంలో ఎలాగ ఉండాలో పచ్చగా ఉండాలి. వాడిపోయినలాగా, ఎండిపోయినలాగా మనం ఉండకుండా అక్కడ దావీదేమని చెప్తున్నాడు. 52వ కీర్తన వచ్చిన, నేనైతే దేవుని మందిరంలో పచ్చగా ఒలివ మొక్కలాగా ఉండు. మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మరి వాడిపోకుండా, మరి నలిగిపోకుండా పచ్చగా మనం ఫలించే వారంగా ఉండాలని వాక్యంలో చెప్పబడుతుంది. మరి అలాగని ఇంకో మాట కూడా మనము సామెతలు 2వ అధ్యాయంలో కూడా మనము మరి కొన్ని మాటలు చూసుకుందామండి. మనము మరి వెండిని వెతికినట్లు దాచబడిన మరి ధనమును వెతికిన ఎడల మరి యెహోవా యందు భయభక్తులు కలిగినది ఎట్టిదో మనము గ్రహించదము. మరి మనము వెతుకుతాము కానీ దేవుని వెతుకుతామా? వెండిని వెతుకుతాము, దాచబడిన ధనాన్ని వెతుకుతాము కానీ మరి దేవుణ్ణి మనము వెతకలేదు. మరి ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగినది ఎట్టిదో మనము గ్రహించాలని వాక్యంలో మనము చెప్పబడుతుంది. యెహోవాను గూర్చిన జ్ఞానము లభించును. యెహోవాను గూర్చిన విజ్ఞానం మనకు లభించును. ఆయన జ్ఞానము మనకు లభించును. మరి జ్ఞానమిచ్చువాడు ఆయనే. తెలివి వివేకమునిచ్చువాడు, నీతినిచ్చువాడు, యథార్థవంతులను వర్ధిల్ల చేయనని మరి అక్కడ సామెతల్లో చెప్పబడినట్టుగా మనం గమనిస్తున్నామండి. మనము మరి దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. ఎలాగ వర్ధిల్లాలి? దేవుని యందు నమ్మకము, దేవుని యందు విశ్వాసము ఉండి మనము ఆయన కొరకు ప్రార్థన చేస్తే మనము దేవుని దీవెనలు పొందుకుంటాము. అనేక చోట్ల మనము మన కుటుంబం అంతా వర్ధిల్ల చేస్తుందని ఆ వాక్యంలో చెప్పబడుచున్నదండి. మనము ఆయన చేసినదంతయు సఫలమగును కానీ విఫలము కాకుండా మనము సఫలమగలాలి. ఆయన చేసినదంతయు సఫలమగును. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని 1వ కీర్తనలో చెప్పబడుతుంది. కానీ మనము ఆయన కొరకు నిత్యము ప్రార్థించే వారముగా, దేవుని గణపరిచే వారముగా, దేవుని కీర్తించే వారముగా ఉండాలని ఈ కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నానండి. దేవునికి వందనాలు.